నరసరావుపేటలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు. మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పండగ లాంటిదన్న ఎమ్మెల్యే. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఎన్టీ రామారావు గారి వర్ధంతి నాడు మహానాడు జరుపుకోవడం జరుగుతుందన్న ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే. ఎంతో మంది నాయకులకు ప్రాధాన్యత కల్పించి గొప్ప పదవులు కట్టబెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్న ఎమ్మెల్యే. ప్రపంచం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ వరుసగా మరో 3 సార్లు అధికారంలో ఉండాలన్న ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే. ఆనవాయితీ ప్రకారం పార్టీ పదవులు మారుతూ ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్న ఎమ్మెల్యే. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి మంత్రి లోకేష్ గారు సముచిత స్థానం కల్పిస్తున్నారన్న ఎమ్మెల్యే.